క్రైస్తలార్డ్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున మన దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తలార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే, దేవుడు భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి శక్తిమంతుడైన దేవుడని మనము లేఖనాల్లో చదువుకుంటూ ఉంటాం. అదే వచనం ఈరోజు మన దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమై ఉండగా మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే, మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే, కరువుకి కానీ శత్రువుకి కానీ దేవుడు మనల్ని అప్పచెప్పడు. కరువుకి కానీ శత్రువుకి కానీ దేవుడు మనల్ని ఏ మాత్రం కూడా అప్పచెప్పడు. ఎందుకు? మనం అక్కడక్కడ ఒకసారి చరిత్ర చూసినట్లయితే, భయంకరమైనటువంటి కరువులు కలిగి మనుషులు వాళ్ళ యొక్క విరోధుల చేతికి చిక్కి భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొని వారి జీవాన్ని కోల్పోయినట్లు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. కానీ దేవుని ప్రజల ఎడల దేవుని సంకల్పము మహా గొప్పది. ఎంత గొప్పదంటే, ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే శత్రువుగా ఉండి మన జీవితాలకి అడ్డుగా ఉంటాడో, వాడి యొక్క ప్రభావాన్ని, వానికున్నటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నిలువున చీల్చేస్తాడు. ఎవడు ఏం చేయలేడు. అలాగనే కరువు మన ముందు నిలబడ్డది. చేతిలో కత్తి ఉన్నవాడైనా, అధికారం ఉన్నవాడైనా దాన్ని బెదిరిస్తే లొంగుతుందా కరువు? ఒక మనిషిని బెదిరించినట్లు మన మీదకి, లోకం మీదకి, లేకపోతే మన మీదకి కరువు వస్తూ ఉందనుకోండి, ఆ కరువును బెదిరిస్తే భయపడిపోతుందా? ఎంత తోడైనా సరే దాని దెబ్బకి బలి కావాల్సిందే. దేవుని సజీవమై ఉన్నటువంటి వాక్యము తన ప్రజలని బతికిస్తుంది. అదే విషయము పరిశుద్ధుడైనటువంటి దేవుని సేవకుని జీవితంలో, ప్రవక్త జీవితంలో కనపడతా ఉంది. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఏం చేస్తా ఉన్నాడు ఇస్సాకు? కరువు వచ్చింది. ఇక మానవ ప్రయత్నం చేయాలి కదా, తప్పించుకోవాలి కదా. అందుకని ఏం చేస్తా ఉన్నాడంటే, పలానా ప్రాంతానికి పోతే రాజులైన సామంతులైన ఆ కరువు నుంచి తప్పించుకోలేక బలి అవుతారేమో కానీ, దేవుని మనుషుడు ఆయన యొక్క మార్గమందు నిలిచి ఆయనతో నడుచుచూ ఉన్నటువంటి మనుషుడు ఈ కరువు కాటకాలకి ఏ మాత్రం కూడా దేవుడు బలిగానివ్వడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ముందున్నటువంటి కరువు సమస్యలకి కానీ, లేకపోతే శత్రువు యొక్క భయానికి కానీ నశించిపోము. అలాగని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగని మనుషుని యొక్క జీవితం మనకి ఈ రోజున సాక్ష్యంగా ఉంటా ఉంది. ఇప్పటికీ కూడా ఈ జీవమైనటువంటి, మనం చెప్పుకుంటా ఉన్నాం కదా, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి దేవుడు ఈ రీతిగా జరిగించాడు. అప్పుడు జరిగినటువంటి ఆ జీవమైనటువంటి దేవుని క్రియలు ఇప్పుడు జరుగుతాయి. ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు. ఇప్పటికీ జరుగుతాయి. ఎవరి ముందైతే, ఏ మనుషుని ముందైతే, దేవుని ప్రజల ముందు ఈ లోకపు
అధికారము కావచ్చు, లేకపోతే శత్రువు యొక్క బలము కావచ్చు, లేకపోతే ప్రకృతి యొక్క బలము కావచ్చు. ఏది కూడా ఆయన యొక్క స్వాస్థ్యం ముందు, ఆయన ప్రజలుగా తీర్మానించబడినటువంటి మనుషుల ముందు నిలబడదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎటు పోవద్దు, కరువు వచ్చింది కదా అని చెప్పనని మోటాములే సర్దుకొని ఎటు పోవద్దు, నువ్వు ఇక్కడనే ఉండు. మోటాములే సర్దుకొని పోతా ఉంటారు కదా, అట్లాగా పోవాల్సినటువంటి అవసరమే లేదు. ఆయన మనతో ఉన్నాడు. ఆ కరువు నుంచి, ఆ క్షామం నుంచి, క్షామం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు. అలాగనే మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే 26వ అధ్యాయము 12వ వచనం, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు, ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. శత్రువు యొక్క స్థలములోనికి ఆ మనుషుని యొక్క పాన్పు పడక దగ్గరికి వెళ్ళి ఆ మనుషుడు తాగేటువంటి నీళ్ల బాటలు తీసుకొని క్షేమంగా తన యొక్క స్థలానికి తిరిగి వచ్చినటువంటి దావీదు జీవితంలో దేవుని కార్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మనకి దావీదు జీవితంలో శత్రువు ఉన్నాడు, పలానా ప్రాంతానికి వచ్చిండు, ఈ మనిషిని పట్టుకోవటానికి, దావీదును పట్టుకోవటానికే వచ్చిండు. ఈసారి ఏం చేద్దామని చెప్పనని దావీదు ఆలోచన చేసి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి పోతే మొత్తం ఇక దండు అంతా కూడా ఎట్లుందంటే మైదానంలో పడుకొని సేద తీరుతా ఉన్నారు. రాత్రికాల సమయంలో కొద్దిమంది పడుకున్నారు. ఇక రైతు అయింది కదా, పడుకున్నారంతా. పండుకున్న తర్వాత దావీదు సేవకులు సౌలు ఎక్కడైతే నిద్రపోతా ఉన్నాడో కనుక్కొని ఆ మనుషుని దగ్గరికి, సైన్యములో నుంచి రాజు దగ్గరికి పోయి, రాజు తాగుదామని పక్కన నీళ్ల బాటలు పెట్టుకుంటే ఆ నీళ్ల బాటలు తీసుకొని సైన్యము మధ్యలో నుంచి క్షేమంగా వారి యొక్క స్థలానికి వచ్చినప్పుడు వారిలో ఎవ్వడు కూడా మేల్కొనలా, వచ్చిన వారిని గుర్తుపట్ల, అసలు వచ్చారు అనేటువంటి ఆలోచన కూడా ఎవరికీ రాల. దేవుని చేత వాళ్ళకి గాఢ నిద్ర కలిగింది. ఆమేన్. వాడు ఎంతటోడైనా 24 గంటలు మేలుకొని ఉండే మనిషి అయినా సరే, మనము పోయినమా ఆ సమయానికి వాడి కళ్ళు ఏమైతాయి అంటే అట్లాగా మూసుకుపోతాయి, తెరవు. దేవుడు తెరవడు, ఆ మనుషుని యొక్క కళ్ళు అనేవి మూసేస్తాడు. అట్లాగా మూసిందంటే వాడు ఎంత తెరుద్దామన్నా కానీ వానితోటి కాదు. దేవుని కాపుదల, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క తోడు అనేది ఏం చేస్తుందంటే మనలని నిలబెడుతుంది, అధికారం ముందు నిలబెడుతుంది, శత్రువుకు ఉన్నటువంటి బలం ముందు నిలబెడుతుంది, ప్రకృతికి ఉన్నటువంటి బలము ముందు నిలబెడుతుంది. ఈ బలమైనటువంటి దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము 115వ కీర్తన 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎట్లాంటి వాళ్ళం మనం? ఎట్లాంటి వాళ్ళం? లాగి పెట్టి కొడితే అంత దూరంలో పడి అబ్బా అని చెప్పనని అనుకునేటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే దేవుని ప్రజలం కదా, దెబ్బ తగలనివ్వడు. ఎవడైతే యుద్ధానికి, కొట్లాటకి రెడీ అవుతా ఉన్నాడో వారికి లాగిపెట్టి కొడితే దేవుడు, వాడు ఇక ఇటువైపు చూడకుండానే వచ్చిన దారి నుంచే వెనక్కి వెళ్ళిపోతాడు. దెబ్బ తగలనివ్వడు మనకి దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్నటువంటి లక్షల కొలది, వేల కొలది జీవజాతులు ఉంటాయి కదా, వాటినన్నిటిని కలగజేసినటువంటి యెహోవా చేత మనము ఆశీర్వదింపబడిన వారు.
కనుక దేనిని కూడా ఆయన మన ముందు నిలబడనియ్యడు. ఆ సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునట్లుగా మన జీవితాలు ఆశీర్వదింపబడును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధులైనటువంటి నీ ప్రజల జీవితాలలో తండ్రి ఈ లోకపు అధికారము, ప్రకృతి యొక్క ప్రకోపము, బలము ఏదైనాను తండ్రి నీ ప్రజల ముందు నిలువదని, నీ సాహచర్యంలో, నీ పరలోకపు గొప్ప సంరక్షణలో తండ్రి నీ బిడ్డలు తండ్రి సర్వ సమృద్ధితో పాటు గొప్ప కాపుదలను పొందుకొనుచు ఉండగా, పరిశుద్ధాత్ముడా, నీవు భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడవు. కనుక తండ్రి మా జీవితాలలో మీరు ఆశీర్వదించినటువంటి, మీరు తండ్రి అనుగ్రహించినటువంటి మేలులను, కృపలను మాకు స్థిరపరిచి, ఈ స్థిరమై ఉన్నటువంటి ప్రవచన వాక్యములను తండ్రి మాకు నెరవేర్చమని మీ ఘనత కలిగిన నామమునకు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మరొక్క మారు అయ్యా, కలవరాలకి, బలహీనతలకి గురి అవుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.